ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో నిలిచుండి గణనామానికి మహిమపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసయ్య నామములో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారు కదా? చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించునుగాక. రండి, ఈ దినము కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కావాలని మనం చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేదువేమో జాగ్రత్త పడము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు దీవించును గాక. తలవంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా నీ పాద సముఖంలో ఉండడానికి ఆరాధించి గణపరిచి వాక్యాన్ని ధ్యానించి కృపణించిన స్తోత్రాలు. ఈ దినం కూడా నడిపించండి, ఆత్మీయంగా బలపరచండి. యేసు నామం ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్నటువంటి మాట మనకు తెలుసు కదా, ఎవరితో సంభాషిస్తున్నారని అంటే ప్రముఖంగా యోబు స్నేహితులు తనతో చెప్తున్న మాటగా మనం గమనించవచ్చు. సర్వసాధారణంగా చాలా సందర్భాల్లో మనకు కూడా కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది, క్రోధం పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో మనము ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్తున్నమాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన స్వార్థ పరిచర్య ప్రారంభము నుంచే ఏమండి బహిరంగ జీవితం ప్రారంభం నుంచే యోధా మత పెద్దలు, పరిసయ్యులు, పండితులు, తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. చూడండి, ఇక్కడ లూకా సువార్త 4:21లో గమనించాం. ఆ భాగం చదివిన తర్వాత ఆ మాటలకు లేఖనాల నెరవేర్పు చెప్పగానే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక సణుగుడు మొదలైంది. ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చర్చ మొదలైపోయింది వాళ్ళలో. అప్పుడు పిల్లరా, అప్పుడు లేచినటువంటి ఆ తిరస్కార కెరటం అనేది కాలక్రమేణా పెద్ద ఉప్పెనగా మారిపోయింది. అది ఎంతవరకు వచ్చిందనంటే ప్రభువును సిలువ వేసి చంపే వరకు వెళ్ళిపోయింది. తిరస్కారానికి మూల కారణం ఏంటంటే మత్సరం, అంటే అసూయ, ఇతరుల మీద ఉన్నటువంటి ఈర్ష్య. ఆ మనస్సు అనేటువంటి పుట్టలో ఆ త్రాసుపాములా దాగి ఉంటుంది. పిల్లల అవకాశం వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే బుసలు కొడుతూ పడగ విప్పి విషకోరలతో మంచి వారిని కాటేస్తుంది. ఈరోజు చాలామంది మనం గమనించినప్పుడు విశ్వాసుల్లో పిల్లరా, సేవకులు చెప్పేటువంటి మాటలు వింటున్నప్పుడు, సేవకులు వాక్యం గద్దిస్తున్నప్పుడు తిరిగి సేవకులకే ప్రశ్నించేటువంటి ఆ క్రోధం అనేది వస్తుంది. అంటే వాక్యం ద్వారా సేవకుడు గదించకూడదు విశ్వాసం కదండి, కోపం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, యోబు తన స్నేహితులతో మాట్లాడినప్పుడు కొంచెం అంత కోపం వచ్చింది. నీ క్రోధం వచ్చేస్తుంది, జాగ్రత్త, ఒకవేళ నువ్వు తిరస్కారం చేస్తావేమో. ఈరోజు చాలామంది సేవకులు తిరస్కారానికి గురవుతున్న గల కారణం ఏంటి తెలుసా? విశ్వాసులకు సేవకుల మీద చూడండి కోపం, లేక వారి మీద ఉన్నటువంటి అసూయ కూడా గల కారణం కావచ్చు. ఇక్కడ చూడండి, హేబేలు హత్యకు దారి తీసింది కయ్యను మనసులో ఉన్నటువంటి అసూయ, ఆ ఈర్ష్య. వీళ్ళు గమనించాలి. ఆ తర్వాత యాకోబు యొక్క పుత్రుల యొక్క మనస్సులో ప్రవేశించినటువంటి ఈర్ష్య వలన యోసేపు తన సహోదరునటువంటి చేతిలోనే ఆ నానా హింసలు పొంది అవమానానికి గురయ్యి ఏమంటే ఇతరులకు అమ్మబడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. గమనించండి, దండెత్తి వచ్చినటువంటి ఫిలిష్తీయుల సైన్యాన్ని చిత్తు చేసే దావీదు ధీరోత్థరుడిగా స్వదేశానికి తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే సౌలుకు ఈర్ష్య కలిగింది, స్వార్థం వచ్చేసింది, చంపేయాలనుకున్నాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. అంటే ఈ మాట ఎందుకంటే తిరస్కారం ఎప్పుడు మొదలవుతుందనంటే ఒక వ్యక్తి నిన్ను గద్దించినప్పుడు,
లేక దేవుని సేవకుడు వాక్యము చేత నిన్ను గద్దించినప్పుడు, వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నీలో ఏమవుతుంది? క్రోధం వస్తుంది. ఆ క్రోధం నీలో ఏం చేస్తుందంటే తిరస్కారానికి గురి చేస్తుంది. ఇక్కడ దావీదు గెలిచినప్పుడు సౌలులో ఈర్ష్య అసూయ మొదలైంది. ఆ అసూయ ఏం చేసిందనంటే దావీదును తిరస్కరించే విధంగా, చివరికి చంపే విధంగా తన మనస్సులో గూడు కట్టుకుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలో ఒక అద్వితీయమైన దివ్య శక్తి అనేది కనబడింది. అక్కడ ఆయన ప్రబోధాలకు ప్రజలు ఏం చేశారంటే ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఏమండి, ఆయన ప్రదర్శించినటువంటి మహాజ్ఞానానికి వారి యొక్క హృదయాంతరంగము ఆలోచనామృతంగా మారి వారిని ఆ పౌర లౌకికం వైపు ఆకర్షించింది. ఈరోజు దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రియ విశ్వాసి సహోదరుడా, సహోదరి, వాక్యం వచ్చినప్పుడు సేవకుడు చెప్తున్నప్పుడు ఆ వాక్యము మనము సరి చేసుకోవాలి, కానీ తిరిగి మరలా సేవకుల మీదే ప్రయోగించేటువంటి పరిస్థితులను కనిపిస్తుంది ఈరోజు. మీరు గమనించండి, ఈ వాస్తవ పరిస్థితులను తట్టుకోలేక ఆనాటి ప్రజలు, నేటి ప్రముఖులు, మత గురువులు ఏమండి క్రీస్తును నానా విధంగా పరీక్షించారు, పరిహాసించారు. చివరికి వారి ఆలోచన ఏంటంటే చంపేయాలి. ఈరోజు చాలామంది విశ్వాసులు, చాలామంది సమాజంలో ప్రజలు కూడా సేవకుల గురించి ఇదేలాంటి చర్చ, పరీక్ష, పరిహాసం, హేళన, అసూయ, ఇలాంటివన్నీ పిల్లలు గమనించాలి. యోబు ఎంత తిరస్కారం వచ్చినా, క్రోధం వచ్చినా తన స్నేహితుల మాటకు విని నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉంటానన్నాడు. ఏమంటే తిరస్కారం వెనుక, ఆ భావం వెనుక ఈర్ష్య, న్యూన్యత భావం, అహంకారం మొదలైనటువంటి ఆ విషపూరితమైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తూ ఇవి మనసులో అడుగు పెట్టకుండా చూడడం ఎంతైనా అవసరం. ఆనాటి యోధులు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయడానికి ప్రథమ కారణం ఈర్ష్య. ఆ ఈర్ష్య వారి హృదయంలో గూడు కట్టుకుని తిరస్కారానికి గురి చేసింది. గమనించాలి, తమ కళ ఎదుట తమ కళలు పంట, తమ దేవుడు పంపినటువంటి అభిషక్తిని చూస్తూ కూడా వారు గుర్తించలేకపోయారు. చూస్తూ తమ ప్రభువును వారు నగరం వెలుపల సిలువ వేశారు. ఇది క్రీస్తు మన కొరకు భరించినటువంటి కేవలము శిలోహింసనే కాదండి, తన స్వజాతి నుండి నింద, తిరస్కారము, తృణీకార శిలువ, వాటి ఫలితం ఈరోజు మనం అందరం అనుభవించినటువంటి రక్షణ, సంతోషము, సమాధానం గమనించింది. కనుక ఉదయకాలకు గమనించండి, ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా నువ్వు తిరస్కారం చేస్తున్నావేమో, నీ మనసులో ఎవరి మీద అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషాలు ఉంటే జాగ్రత్త, తొలగించుకోమని వాక్యం చెప్తుంది. యోబు భక్తుడిని తన స్నేహితుడికి సూచన అదే. నీకు క్రోధం పుడుతుంది కనుక ఒకవేళ తిరస్కారం చేస్తావేమో, జాగ్రత్త పడవయ్యా. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసి, సేవకుడా, జాగ్రత్త పడు, తిరస్కారానికి గురి కాకుండా. నువ్వు ఎవరిని తిరస్కరించవద్దు. ఒకవేళ నువ్వు ఎవరిని తిరస్కరించాలనుకుంటే నువ్వు కూడా తిరస్కరించబడదు. ప్రభు చెప్తున్న మాటది. కనుక ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితి, అలాంటి మనస్తత్వాన్ని మనలో తొలగించుకొని దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలుంచుకొని మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సర్వశక్తి మంత్ర స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా నీ పాదస్థం నిలబడి నీ సన్నిధి మాతో ఉంచి ఈ వాక్యం ద్వారా గద్దించి హెచ్చరించు. నిజమే, మాలో ఒకవేళ సేవకులమైన, విశ్వాసులమైన మాలో తిరస్కార స్వభావం ఉంటే, తృణీకర స్వభావం ఉంటే దాన్ని ఈనాడే తొలగించుకొని నిన్ను బట్టి సంతోషించే కృప దయచేయండి. ఆ తిరస్కార స్వభావం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో అయినా విశ్వాసులను ప్రేమించలేక సేవకులను ప్రేమించే విశ్వాసులు పడుతున్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఈనాడు మేము వింటున్న బిడ్డలందరూ కూడా అలాంటి స్థితుల నుండి బయటకు వచ్చి నిన్ను ఘనపరిచి స్తుతించే భాగ్యం దయచేయండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.